హాయ్ పిల్లలు, ఈరోజు మీకు చిట్టి కథ చెప్పడానికి వచ్చాను. కథ పేరేంటంటే నేను కోతిని. ఈ కథ నేను రాసిందే, నెమలికలో పబ్లిష్ అయింది. ఇక మరి మనం కథలోకి వెళ్ళిపోదామా. తోట యజమాని తోటలో నడుస్తూ ఉంటాడు. వెనకాల ఒక పాము వచ్చేసింది. యజమాని చూడలేదు, కానీ చెట్టు పైన కోతి చూసింది. ఎందుకో యజమాని కాపాడాలనిపించింది. వెంటనే పాము దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని పాముతో యుద్ధం చేయడం ప్రారంభించింది. ఏంట్రా వెనకాల శబ్దం అవుతా ఉంది అని చూసి యజమాని చూసి ఆ కోతి పాముతో కొట్లాడడం చూసి వెంటనే కర్ర తీసుకుని పాముని చంపేస్తాడు. కోతి, ఈవేళ నా ప్రాణం కాపాడావు, నువ్వు ఏమడిగినా ఇస్తాను అంటాడు సంతోషంతో. కానీ ఆ కోతి ఏం చేస్తుంది తెలుసా? ఆయన జోబులో ఉండే సెల్ ఫోన్ తీసుకుంటుంది. ఆ కోతి తన చిట్టి కోతి దగ్గరికి తీసుకెళ్ళి, నిన్ను యజమాని కొడుకులాగా పెంచాలనుకున్నాను, కానీ అనుకోకుండా ఒక చిన్న అవకాశం దొరికింది. ఆ యజమాని కొడుకులా నీవు సెల్ ఫోన్ గేమ్స్ చూస్తూ బాగా ఆనందించు అంటుంది ఆ కోతి. ఆ చిట్టి కోతి ఏం చేస్తుందంటే సెల్ ఫోన్ వీడియో గేమ్స్ ఆడుతూ సంతోషంతో అరుస్తుంటుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు పెట్టేస్తుంది. ఆయన ఛార్జ్ చేసేసి మరలా కోతి దగ్గరికి రావడం, కోతి ఆ సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళి తన చిట్టి కోతికి ఇవ్వడం జరిగేది. కొన్ని రోజుల తర్వాత ఆ చిట్టి కోతి బాగా లావెక్కిపోయింది. కళ్ళు దెబ్బతినింది, ఆరోగ్యం దెబ్బతినింది. ఏరా ఇట్లయిపోయింది అనుకుంటూ కోతి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. కోతి డాక్టర్ దగ్గర అన్ని విధాల పరీక్షించి, నీది మానవ జన్మమా లేక కోతి జన్మమా? మనుషుల్లాగా తమ పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి వారి ఆరోగ్యం చెడిపినట్లు నీ చిట్టి కోతికి సెల్ ఫోన్ ఇచ్చి నీ చిట్టి కోతి ఆరోగ్యాన్ని చెడగొట్టేశావు. లేకుండా ఉండడం మానేసింది, చివరికి అనారోగ్యం తెచ్చుకుంది. కోపంగా అన్నాడు. కోతి డాక్టర్, నన్ను క్షమించండి, మానవుల్లాగా నా బిడ్డ కూడా వీడియో గేమ్స్ చూడడానికి సెల్ ఫోను ఇచ్చాను. గేమ్స్ చూడడానికి ఇక సెల్ ఫోన్ ఇవ్వను. నాది మానవ జన్మ కాదు, నేను కోతినే, నేను కోతిలాగే నడుచుకుంటాను. ఇక మీదట నా చిట్టి కోతికి సెల్ ఫోన్ ఇవ్వను, నా కోతిని గుణపరచండి అంటూ కన్నీళ్లతో చేతులు జోడించి అడిగి. ఇదర్రా కథ. ఈ కథ మీకు నచ్చిందంటే నేను సంతోషిస్తాను. ఒకవేళ నచ్చలేదనుకోండి, మీ సమయం వృధా చేసినందుకు నేను మీకు సారీ చెప్పుకుంటాను. మరలా ఇంకో కథలో కలుసుకుందామా? బాయ్.